బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడులో పోలింగ్ పూర్తయిన మరుసటి రోజు జరిగిన అల్లర్లకు సంబంధించిన వీడియో ఒకటి ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ వీడియోలో టీడీపీ శ్రేణులపై వైకాపా వర్గీయులు రాళ్లదాడి చేస్తున్న దృశ్యాలు నమోదయ్యాయి. గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల రూరల్ మండలం పెద్దాగ్రహారం గ్రామంలో ఎన్నికలు అయిపోయిన తర్వాత 14వ తేదీన వైసీపీ అభ్యర్థి కాసు మహేష్ రెడ్డి ప్రోద్బలంతో వైసీపీ మూకలు రెచ్చిపోయాయి. టీడీపీ శ్రేణులపై రాళ్ల వర్షం కురిపించాయి. దొరికిన వారిని దొరికినట్టుగా కర్రలు రాడ్లతో విచక్షణారహితంగా చితకబాదారు. ఈ దాడుల్లో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, పోలింగ్ జరిగిన నెక్స్ట్ డే పెద్దాగ్రహారంలో టీడీపీ వైసీపీ శ్రేణులు రాళ్లు రువ్వుకున్నారు. సో దీనికి సంబంధించి వీడియో ఎందుకు ఇంత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది? దీనిపై ఇప్పుడు పోలీసులు ఏమైనా చర్యలు తీసుకోబోతున్నారు? ప్రధానంగా ఎన్నికల సమయంలో గాని ఎన్నికల రోజు అదే తర్వాత జరిగినటువంటి ఘర్షణలు పల్నాడు జిల్లాలో అనేక గ్రామాల్లో చోటు చేసుకోవడం జరిగింది. అయితే కొన్ని మాత్రం వెలుగులోకి వచ్చినాయి, కొన్ని మాత్రం ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ప్రధానంగా ఈ ఘర్షణలకు సంబంధించినటువంటి అంశంలో ప్రతిరోజు టీడీపీ ఒక వీడియోని రిలీజ్ చేస్తే వైసీపీ మరో వీడియోని రిలీజ్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లోనే వీటికి సంబంధించినటువంటి వీడియో క్లిప్పింగ్లన్నింటిలో కూడా కంపల్సరిగా ఇటు టీడీపీ వైసీపీ మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్నటువంటి పరిస్థితులు, కొన్ని గ్రామాల్లో అయితే పరిశీలిస్తే విచక్షణ రహితంగా కూడా దాడులు జరిగినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ పార్టీల వారీగా కూడా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులతో సంప్రదింపులు జరుపుకొని వాళ్ళు తీసుకొస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇవన్నిటిపైన కూడా అధికారులు అయితే ఇంకా దృష్టి పెట్టినటువంటి పరిస్థితి లేదు అనే విధంగా చెప్పొచ్చు. అనేక బృందాలుగా కూడా శిక్షాధికారులు అనేక గ్రామాల్లో కూడా పర్యటన చేసినప్పుడు కూడా ఈ వీడియోలకు సంబంధించినటువంటి అవన్నీ కూడా వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు ఉదయం పిడుగురాళ్ళకి సంబంధించినటువంటి రూరల్ మండలం అయినటువంటి పెద్ద అగ్రహారం గ్రామంలో జరిగినటువంటి ఒక ఘర్షణకు సంబంధించినటువంటి వీడియో క్లిప్పింగ్ ని టీడీపీ రిలీజ్ చేయడం జరిగింది. ప్రధానంగా ఆ రోజు కాసు మహేష్ రెడ్డి అంటే వైసీపీకి సంబంధించి గురజాల వైసీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి కాసు మహేష్ రెడ్డి ప్రోద్బలంతో వైసీపీ శ్రేణులు టీడీపీ పార్టీ పైన అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్తలు వాళ్ళ పైన కూడా రాళ్ల వర్షం కురిపించారనే విధంగా కూడా ఈ వీడియో క్లిప్పింగ్ రిలీజ్ చేసి టీడీపీ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి క్లిప్పింగ్లు చాలా ఇంకా వెలుగులోకి రానటువంటి పరిస్థితులు ఉన్నాయి. అనేక గ్రామాల్లో కూడా వైసీపీ శ్రేణులు టీడీపీ పైన దాడులు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయనే విధంగా టీడీపీ చెప్తుంది. వీటన్నిటి ఆధారంగా కూడా కేసులు అయితే బుక్ చేయాలనే విధంగా కూడా టీడీపీ పార్టీ కోర్టు. థ్యాంక్ యూ సాయి శంకర్.